జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ వాసులు మాత్రమే కాదు, తెలంగాణ అంతా కూడా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. రైట్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద మా ప్రతినిధి సుష్మిత అలాగే రాకేష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సుష్మిత, కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. మరి బీజేపీకి పడ్డ ఓట్లు ఎవరికి మైనస్, ఎవరికి ప్లస్ అంటారు? ఎస్ మహేశ్వరి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పూర్తి కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే పూర్తిగా కూడా దాదాపు 1500 నుంచి 2000 వరకు కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పారామిలిటరీ నుంచి స్థానిక పోలీసులు అలాగే అదనపు బలగాలు పూర్తిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే ఇక్కడ 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అనేది ఏర్పాటు చేశారు. 200 మీటర్ల వరకు కూడా ఎక్కడ ఎటువంటిది అంత పూర్తిగా కూడా చూసుకుంటే గుమికూడడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ ఇటువంటి పూర్తిగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతగా పూర్తిగా ఎటువంటివైనా జరిగితే వారిపై చర్యలు తీసుకుంటామనుకుంటూ చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా ఎవరైనా ఇక్కడ లోపల ఎంటర్ అయ్యే సమయంలో కూడా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి లోపలికైతే అనుమతి ఇస్తూ ఉన్నారు. ఒక పోలింగ్ సిబ్బంది అయితేనేమి ఎవరికైతే పూర్తిగా కూడా పాసులు ఇచ్చిన నిమిత్తం కూడా వారందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా పూర్తిగా ఇక్కడ హడావుడి వాతావరణం అయితే కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ సంబంధించి కూడా ఏజెంట్ అంతా చేరుకుంటున్నారు. అలాగే ఇప్పటికీ సంబంధించి కూడా అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు కూడా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా వరకు తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ తక్కువ పోలింగ్ పర్సెంటేజ్లో ఎవరికి ఎటువైపు ఓట్లు పడ్డాయి అనేది కూడా చాలా వరకు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తూ మరోవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కూడా కొద్దిమేర కూడా మాకు వస్తుంది అనే ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపే చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఏమైనా గొడవలు అటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కూడా ప్రతి ఒక్క చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికొచ్చి చూసుకుంటే మనం వెనకాల కూడా తల వరకు పోలీస్ పహార్ అనేది కాస్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూవైపుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ ఎవరు ఆకతాయిని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. సో దాదాపు కూడా చూసుకుంటే ఇవాళ ఇక్కడ ఈ కౌంటింగ్కి సంబంధించి 1500 నుంచి 2000 మంది పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. 8 గంటల ప్రాంతం నుంచి కూడా కౌంటింగ్ అనేది మొదలవుతుంది. దాదాపు 3-4 గంటల్లో కూడా తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా ఈ ఎన్నికల్లో బస్తీవాసుల తీర్పు ఇక్కడ పూర్తిగా కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు కూడా ఎక్కువగా బస్తీవాసులే ఓట్లు వేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మరి వారికి ఎవరు ఓటు వేశారు, బీఆర్ఎస్కి వేశారా లేకపోతే బీజేపీకి వేశారా లేకపోతే కాంగ్రెస్కి వేశారా అన్న పూర్తిగా కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఒకరికొకరు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో కూడా వారందరూ కూడా లోపలికైతే వెళ్ళారు. ఒక్కొక్క టేబుల్ వద్ద కూడా ఒక ఏజెంట్ని అయితే ప్రతి ఒక్క పార్టీ నుంచి ఏర్పాటు చేసుకున్నారు. గంట దాదాపు 8 గంటల ప్రాంతం నుంచి మొదటైతే బ్యాలెట్ ఓటింగ్ అనేది బ్యాలెట్కి సంబంధించి కూడా ఏదైతే నమోదైందో ఆ కౌంటింగ్కి సంబంధించి మొదలవుతుంది. 8 గంటల ప్రాంతం నుంచి ఒక్కో రౌండ్కి సంబంధించి కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తారు ఏ పార్టీ లీడ్లో ఉన్నదని కూడా ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్కి సంబంధించి కమిషన్ వారంతా కూడా సంబంధించి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో పూర్తిగా కూడా 2-3 గంటల్లో పూర్తిగా కూడా ఒక క్లియర్ కట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విజయం తెలిసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మహేశ్వరి. ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. మరి బీఆర్ఎస్ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది అధికారంలోకి వచ్చేది మేమే అని. కాసేపటి క్రితమే మాగంటి సునీత కూడా అక్కడికి చేరుకున్నారు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? పూర్తిగా కూడా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కే పూర్తిగా అందరూ కూడా పట్టం కట్టారని ఎవరైతే వచ్చారో పూర్తిగా కాంగ్రెస్కి ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాయి. సో పూర్తిగా కూడా బస్తీవాసులు ఒక సైలెంట్ ఓటింగ్ జరిగింది, మా వైపే పూర్తిగా ఓటర్లు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత కూడా పూర్తిగా కూడా మా వైపే విజయం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే పోలింగ్ రోజు ఆ రోజే తెలిసిపోయింది విజయం ఎవరు సాధించారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో పూర్తిగా కూడా బీఆర్ఎస్ పూర్తిగా కూడా ఓటు ఏదైతే సర్వేలు వచ్చాయో ఆ సర్వేల ప్రకారం కాకుండా ఓటర్లు మా వైపే ఉన్నారంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కాంగ్రెస్ కూడా పూర్తిగా అంతకుమించి దాదాపు 2-3 నుంచి ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశాలను కాంగ్రెస్ చెప్తున్నారు. సో పూర్తిగా కూడా వీరిద్దరి మధ్య ఎక్కువగా పోటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా 11 నుంచి 12 లోపు కూడా పూర్తిగా ఎవరిది విజయం అనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది మహేశ్వర్. సుష్మిత, అయితే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలపైన ఏమైనా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందా?
పూర్తిగా కూడా 101 సంబంధించి కూడా బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి. ఆ బ్యాలెట్ ఓట్స్ 8 గంటల ప్రాంతంలో కూడా మొదలు పెడతారు. ఆ మొదలుపెట్టిన అనంతరం కూడా దానికి సంబంధించి కూడా అక్కడ నుంచి కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి కాసేపట్లో కూడా ప్రతి ఒక్క టేబుల్ వద్దకైతే ఆ స్ట్రాంగ్ రూముల నుంచి కూడా ఏదైతే ఏ ఓటర్లకు సంబంధించి అదంతా కూడా భవితవ్యం అక్కడ తెచ్చి పెడతారో అప్పటి నుంచి కూడా కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 8 గంటల ప్రాంతంలో పూర్తిగా కూడా కరెక్ట్ టైం కూడా అప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి టేబుల్ వద్ద ఏజెంట్స్ ఉంటారు, వారందరూ చెక్ చేసుకోవాలి. ఏదైతే ఫలితం వెలువరించే ముందు కూడా వారందరికీ చూపిస్తారు ఇక్కడికి ఎవరు లీడ్లో ఉన్నారు, పూర్తిగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే అవకతవకలు ఉన్నాయా అనే కోణంలో కూడా వారందరూ చెక్ చేసిన అనంతరం వారందరికీ కూడా చూపించిన అనంతరం అనౌన్స్ చేస్తారు. సో 8 గంటల ప్రాంతం నుంచి కూడా బ్యాలెట్ ఓటింగ్తో స్టార్ట్ అవుతుంది. బ్యాలెట్ ఓటింగ్తో కూడా చాలా మంది కూడా కొన్ని ఊహాగానాలు అయితే చెప్తూ ఉంటారు. సో పూర్తిగా కూడా ఎండ్కి దాదాపు 2-3 గంటల సమయంలోనే ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు ఓటమి పాలవబోతున్నారు, సో పూర్తిగా కూడా అన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సుష్మిత. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్దే మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో. రాకేష్, మనం చూస్తున్నాం మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 2014 నుండి కూడా జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ కోట అది చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అన్నది ఎవరికి ఆ కోట అన్నది ఏలబోతున్నారు? ఎస్, మరకాసేపట్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. కొద్దిసేపటి క్రితమే స్ట్రాంగ్ రూమ్లు తెలిసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు మొత్తం కూడా కౌంటింగ్ సెంటర్కు చేరుకున్నారు. అయితే సంబంధించి ఇది అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన నేతలందరూ కూడా స్టేడియం చుట్టుపక్కల మోహరించి ఉన్నారు. 144 సెక్షన్ విధించినప్పటికీ ఆ సెక్షన్ బయట ఉన్న ప్లేస్ ఏదైతుందో ఆ పరిసర ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలో పోలీసు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా పోలీసుల ఆంక్షలలో ప్రస్తుతం ఈ సంబంధించి మనకు నడుస్తుంది. ప్రస్తుతం ఎన్నికల ప్రధాన అధికారి కర్నరు సంబంధించి ఎన్నికల సరళిని సంబంధించి కౌంటింగ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఈ సంబంధించి భద్రతా పరంగా ఎట్లా ఉన్నాయి, లోపల కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఏంటి దీనిపైన అనే దానిపైన కూడా మనతో మాట్లాడుతున్నారు. సార్, కర్నర్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సంబంధించి మొత్తం ఏజెంట్ల విషయానికి సంబంధించి? ప్రస్తుతం కర్నర్ గారు సంబంధించి లోపల మరకాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం ఉన్న నేపథ్యంలో పరిశీలించడానికి లోపలికి వెళ్తున్నారు. అటు పోలీసు బాసులు కూడా సంబంధించి ముఖ్యమైన ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు కూడా హోరాహోరీగా ఉన్నాయి. తామే గెలుస్తామనే ధీమాను రెండు పార్టీలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రధానమైన ఎన్నికల అధికారులు అలాగే పోలీసు భద్రతకు సంబంధించి ఉన్నత అధికారులు కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం స్టేడియం మొత్తం కూడా సీసీ కెమెరాలను నిఘాలో పెట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్కి ఆ సీసీ కెమెరాలను కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరు కూడా రావద్దు, పాస్ లేని వారు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటే కూడా హుకుం జారీ చేయడం జరిగింది. మీడియా ప్రతినిధులు కూడా పాస్లో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంగానే మొత్తం 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉద్యోగులకు సంబంధించి కానీ లేకుంటే ఇంటి దగ్గర హోమ్ ఫర్ ఓటింగ్ జరిగిన వాటికి సంబంధించి కానీ మొత్తం 105 ఓట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభిస్తారు. 10 నుంచి 15 నిమిషాల్లోపే ఆ 105 ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఆ తర్వాత వెంటనే ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. ప్రతి రౌండ్ కూడా 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 10 రౌండ్లు చూస్తే దాదాపుగా మధ్యాహ్నం 12:30 1 లోపు కొంత స్పష్టమైన వస్తుంది, ఆ సమాచారం వస్తుంది. 1 గంట లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంతో పోలిస్తే ఈసారి 4 రౌండ్లు తగ్గించారు. 14-15 రౌండ్లు పెట్టేవారు. కానీ ఈసారి ఉప ఎన్నిక కావడంతో ఎన్నికల అధికారులు కూడా ఎక్కువ మందికి ఉన్నారు కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు కౌంట్ చేసే విధంగా వాటిని 10 రౌండ్లకు కుదించడం జరిగింది. ఒక్కొక్క రౌండ్కు 42 టేబుల్ అంటే 42 బూత్లకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ పూర్తి చేశారు. మొదట షేక్పేట్కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బూత్ నెంబర్ 1 నుంచి వెళ్ళి షేక్పేట్లో ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ చివరి రౌండ్ ఏదైతే 10వ రౌండ్ ఉందో అది ఎర్రగడ్డకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. ఇలా డివిజనల్ వైజ్గా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఓట్లకు సంబంధించి తమకు ఎక్కడ మెజారిటీ వస్తుంది, ఎక్కడ మైనస్ ఉన్నది అనేది బూత్ల వారిగా గత 2 రోజులుగా కూడా సమీక్ష చేసుకున్నారు. దీంతో
బూతులలో ఎక్కడెక్కడ తమకు మెజారిటీ వస్తుందనే దానిపైన కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించబోతా ఉన్నారు. ఎక్కడైనా తమకు అనుమానం వస్తే అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పక్షంలో కనుక వస్తే ఖచ్చితంగా వీవీప్యాట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల అధికారులు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక స్టేడియంకి సంబంధించి చూస్తే మనకు ఏజెంట్లకు అలాగే క్యాండిడేట్లకు ఇతర అఫీషియల్స్ అన్ని కూడా 2 గేట్స్ ఏర్పాటు చేశారు. లోపలికి ఎంటర్ కాగానే మొదట పోలింగ్ సంబంధించి ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి వే ఉంటుంది. ఇక్కడి నుంచి కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి వెళ్తారు. అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్తారు. గేట్ నెంబర్ 2 ఏదైతుందో అక్కడి నుంచి కౌంటింగ్ సంబంధించిన ఎన్నికల అధికారులు అలాగే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వీరందరూ కూడా లోపలికి వెళ్ళడానికి గేట్ నెంబర్ 2 నుంచి అవకాశం కల్పించారు. రాకేష్, మనం చూసాం కాసేపటి క్రితమే మాగంటి సునీత కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. గెలుపు మాది అనేసి ఆవిడ ధీమా వ్యక్తం చేశారు. మరి కాంగ్రెస్ బీజేపీ తరపున అభ్యర్థులు ఎవరైనా అక్కడికి వచ్చారా? కాసేపటి క్రితమే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా వచ్చాడు. అయితే మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం కూడా మద్యం ఏరులై పారింది, డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టారు. దీంతో ఎన్నికలపైన ప్రభావం పడబోతా ఉంది. అయితే ప్రజలు తన వైపే ఉన్నారనే ధీమాని లంకల దీపక్ రెడ్డి వ్యక్తం చేశారు. చూడాలి ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి తనలో కూడా ఉందని, ఖచ్చితంగా తన వైపే ప్రజలు ఉన్నారనే అభిప్రాయాన్ని అయితే లంకల దీపక్ రెడ్డి వ్యక్తం చేశారు. మరోవైపు మా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఉదయమే 6 గంటలకే చేరుకున్నారు. తాను కూడా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది, అఫీషియల్గా ప్రకటించాల్సి ఉందంటూ కూడా ప్రకటన చేశారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా ఫైనల్గా ఓట్లు వేసేది ప్రజలు కాబట్టి ప్రజలు తమ వైపు ఉన్నారనే ధీమాని మాగంటి సునీత వ్యక్తం చేశారు. ఇక కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసిన 58 మంది అభ్యర్థులలో ఒకరైన అభ్యర్థి చనిపోయినట్టుగా సమాచారం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహబూబ్ అన్వర్ గుండెపోటుతో చనిపోయినట్టుగా కాసేపటి క్రితం సమాచారం అందింది. 58 మంది అభ్యర్థులు ఒకరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ కాసేపటి క్రితమే గుండెపోటుతో చనిపోయినట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే ఇది కౌంటింగ్ మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ మీద ఏం ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. మొత్తంగా అయితే నిఘా నీడలో ఈ కౌంటింగ్ మొత్తం కూడా ప్రక్రియ జరగబోతూ ఉంది. అన్ని పార్టీలు కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే క్లియర్ చేసే విధంగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ బూత్లో ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై చేసుకోవాలని దానిపైన కూడా మొత్తం కూడా నిన్నటించి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ పైన ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లకు అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా శిక్షణ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కౌంటింగ్ అనేది ఆయా పార్టీలకు అంతే ప్రతిష్టాత్మకంగా మారినాయి. ఈ కౌంటింగ్ను పూర్తి చేయడం అటు ఎన్నికల అధికారులకు అలాగే పోలీస్ శాఖ కూడా కొంత ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి, మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం అవబోతుంది. ఏ పార్టీ వైపు మొగ్గు చూపారనేది ఫస్ట్ రౌండ్లోనే కొంతమేర ఫలితం తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.